ఏనా? ఖచ్చితంగా అండి. మేము ఇలా చాలా కేసెస్ కూడా చూస్తున్నామండి. ఇందులో ఏమవుతుందంటేనండి, మనకు వారికోస్ వెయిన్స్‌లో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ రేర్. హౌవెవర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము. దాన్నే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఈ రక్తం అనేది కూడా ఎక్కువ సేపు నిలువుండేసరికి మనకు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో డిఫరెంట్ డిఫరెంట్ మెకానిజమ్స్ వల్ల ఈ రక్తం అనేది గడ్డ కట్టడానికి చాలా అవకాశాలుంటాయండి. సో, అలా రక్తం అనేది గడ్డ కట్టి ఆ సర్క్యులేషన్‌ని అక్కడే గనక బ్లాక్ చేసినట్టయితే కాలు విపరీతమైన వాపు, విపరీతమైన నొప్పొస్తూ ఉంటది. దాన్నే మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఇప్పుడు ఆ గడ్డ కట్టిన రక్తం అక్కడే ఉంటే ఓన్లీ ఆ కాలు వరకే పరిమితం అవుతుంది. కాలు నొప్పి, వాపనేది. ఎప్పుడైతే కొన్నిసార్లు ఏమవుతుంది ఎక్సెస్ ప్రెషర్ వల్ల ఎస్పెషల్లీ మసాజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే హెవీ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఆ ప్రెషర్ వల్ల ఆ పర్టిక్యులర్ గడ్డనేది పైకి సర్క్యులేషన్ లోపలికి వెళ్ళడానికి అవకాశాలుంటాయి. అలా అయినప్పుడు ఈ గడ్డ పూర్తిగా వెళ్ళి మనకు లంగ్స్‌కి, ఊపిరితిత్తులకి, గుండెకి వెళ్ళే మార్గంలో ఇరుక్కుందనుకోండి, లాస్ట్‌కి ఏమవుతుందంటే మనకు ఊపిరితిత్తుల మీద, గుండె మీద ప్రభావం చూపిచ్చి ప్రాణం మీదకి రావడానికి అవకాశాలుంటాయి. సో, డీవీటీ ఉన్న పేషెంట్స్ ఈ మసాజెస్ విషయంలో చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి.